అధికారం అనే ముసుగు వేసి ఇన్నాళ్లు దాచిన బీఆర్ఎస్ అక్రమాలన్నీ ఇప్పటికే అనేకం బయటపడ్డాయి, ఇంకా పడుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ అక్రమాల చిట్టాను విప్పింది బిగ్ టీవీ. కానీ లేటెస్ట్ గా మా ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఏంటంటే కేటీఆర్ బామ్మతిది కూడా ఇదే బాటని. మీకు తెలుసు, మేము ఆధారాలు లేకుండా అడ్డగోలు వ్యాఖ్యలు ఆరోపణలు చేయమని. ఈసారి కూడా పక్కా ఆధారాలతో మరో అక్రమాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇప్పుడు మేం చెప్పబోయే విషయం మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు ఈ మాటలను ఓసారి వినండి. ఫామ్ హౌస్ అంటారు, అది ఫామ్ హౌస్ కాదు, అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే. ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10-15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇళ్లలోకి పోయిండు. ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ, బంధువులను కానీ మిత్రులను కానీ. వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. ఇళ్లలోకి పోయిన దావత్, అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్. అది ఫామ్ హౌస్ కాదు, ఆయన ఉంటున్న ఇల్లు. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో ఆయన కట్టుకున్న ఇల్లు. చాలా పద్ధతిగా వివరణ ఇస్తూ అక్కడ జరిగిన పార్టీని వెనకేసుకొస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇచ్చిన వివరణ ఇది. కానీ మేం ముందే చెప్పాం, ఈ ఫామ్ హౌస్ నిర్మాణమే ఓ పెద్ద అక్రమమని. గతంలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఎలాగైతే అక్రమమని తేలిందో సేమ్ అదే ప్రొసీజర్ను ఫాలో అయితే ఇది కూడా అక్రమమని తేల్చారు అధికారులు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఇప్పుడు బయటకొచ్చాయి. జీవో 111 ఎత్తేస్తామని చెప్పగానే జన్వాడలో లిటిగేషన్లో ఉన్న 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు పాకాల రాజు. సర్వే నంబర్ 691లో ఉంది ఆయన ప్రాపర్టీ. ఇదో లిటిగేషన్ ప్రాపర్టీ. ఇందులో 6,500 గజాల్లో 17,000 ఎస్ఎఫ్టీతో ఫామ్ హౌస్ ను నిర్మించారు. ఇందులోనూ రకరకాల డిజైన్లతో బిల్డింగులు కట్టేశారు. కేవలం ఈ ఫామ్ హౌస్ నిర్మాణానికే 15 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద నిర్మాణానికి నిబంధనలు ఒప్పుకోవు. ఎందుకంటే 111 జీవో పరిధిలో గ్రామ పంచాయతీ నుంచి కానీ హెచ్ఎండిఏ నుంచి కానీ పర్మిషన్స్ ఇవ్వరు. కనీసం కరెంటు మీటర్ కూడా రాదు. కానీ మంత్రి మనోడైతే, ఆ మంత్రి స్వయాన బావే అయితే ఇంకే ఉంది, మనం పాటించేదే రూల్, మనం తెచ్చిందే పర్మిషన్. గత ప్రభుత్వంలో ఇలానే నడిచిందే వ్యవహారం. గ్రామ పంచాయతీకి సమాచారం లేకుండానే 15 కోట్లతో అక్రమంగా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఈ బిల్డింగ్ కదేంటి, అసలు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు అనే విషయాలపై బిగ్ టీవీ ఫోకస్ చేసింది. అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆర్టీఐకు దరఖాస్తు దాఖలు చేసింది. అయితే జన్వాడ పంచాయతీ నుంచి వచ్చిన సమాధానం ఇప్పుడు సంచలనమనే చెప్పాలి. అసలు ఫామ్ హౌస్ నిర్మించడానికి తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ సమాధానమిచ్చారు పంచాయతీ కార్యదర్శి. అంటే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం చేపట్టారని అర్థమవుతోంది. ఈ ఆర్టీఐ రిప్లై చాలు గత 10 ఏళ్లలో ఎలాంటి అరాచక పాలన సాగిందో తెలుసుకోవటానికి. కళ్ల ముందు అక్రమంగా భవనాలు కడుతున్నా కేటీఆర్ ఏం చేస్తారు అన్న భయంతో అధికారులంతా కళ్లు మూసుకుని కూర్చున్నారనటానికి జన్వాడ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఈ సమాధానమే సాక్ష్యం. అంతేకాదు జూలై 7, 2022, జనవరి 30, 2023, ఫిబ్రవరి 8, 2023న మొత్తం 3 సార్లు అక్కడ బిల్డింగ్స్ అక్రమంగా కడుతున్నట్టుగా నోటీసులిచ్చారు. కానీ ఈ నోటీసులకు పాకాల రాజు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఓవైపు నోటీసులొస్తూనే ఉన్నా లెక్క చేయకుండా ఫామ్ హౌస్ ను కంప్లీట్ చేశారు. అక్కడ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఈ ఫామ్ హౌస్ కట్టే సమయానికి నోటీసులిచ్చిన సమయాల్లోనూ రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీనే ఉంది. మంత్రి కేటీఆర్ ప్రభుత్వం అంతా తాని అన్నట్లుగా నడిపిస్తూనే ఉన్నారు. పంచాయతీ అంటే ఓ రకంగా గ్రామస్థాయిలో ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే బామ్మర్దిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదే ఇప్పుడు సమాధానం రావాల్సిన ప్రశ్న. అధికారం తమ చేతుల్లోనే ఉంది కాబట్టి తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనుకున్నారా? తాము రూల్స్ ను డిసైడ్ చేసేవాళ్లమే కాని పాటించేవాళ్లం కాదనుకున్నారా? లేక అడ్డగోలు వ్యవహారాలకు అడ్డుపడేదెవరనుకున్నారా? కేటీఆర్ అండలేకపోతే ఇంతగా ఆయన బామ్మర్ది పాకాల రాజు తెగించగలుగుతారా? 10 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించామని పదే పదే చెప్పుకునే కేటీఆర్ దానికి ఎగ్జాంపుల్ ఇదే అంటారా? కేటీఆర్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే.
అటు పాకాలరాజు ఫామ్ హౌస్ అక్రమ కట్టడమని పంచాయతీ అధికారులే తేల్చారు కాబట్టి ప్రస్తుతమున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. కొసమెరుపేంటంటే ఈ అక్రమ కట్టడంలోకి రీసెంట్ గా గృహప్రవేశం చేశారు. ఆ తరువాత అక్కడ రేవ్ పార్టీ నిర్వహించారు పాకాల రాజు. ఆ పార్టీపై అందిన ఫిర్యాదుతో పోలీసులు రైడ్ చేసి డ్రగ్స్ టెస్ట్ చేస్తే కేటీఆర్ దోస్తు మద్దూరి విజయ్ కొకైన్ సేవించినట్టు తేలింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. మరది ఫామ్ హౌస్ కాదని, సొంత ఇల్లంటూ కేటీఆర్ తన బామ్మర్ది తప్పేమీ లేదన్నట్టు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. మరిప్పుడు ఏం సమాధానం చెప్తారు? అధికారం మాదే, మాకెందుకు పర్మిషన్స్ అంటారా? లేక ఇప్పటికైనా తాము చేసింది తప్పని ఒప్పుకుంటారా?